నమస్తే నేను ప్రియా మైటీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పరకామణి దొంగతనం కేసులో జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు. పరకామణి దొంగను జగన్ వెనకేసుకొస్తున్నారంటూ విమర్శలు. గంజాయి సరఫరాదారు కొండారెడ్డిని సైతం జగన్ వెనకేసుకొస్తున్నారని ఆరోపణ. విశాఖ ఉక్కు మెయిన్ గేట్ వద్ద నిర్వాసితుల ఆందోళన. కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై ఆగ్రహం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపైన నేతల మండిపాటు. పెండింగ్లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలను తక్షణమే విడుదల చేయాలి. వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీందర్ రెడ్డి డిమాండ్. తిరుమల పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడుతూ ఉంటే దానిని మాజీ సీఎం జగన్ చిన్న తప్పుగా అభివర్ణించి వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరకామణి కేసులో అసలు ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఫిర్యాదుదారుడైన సిఐ సతీష్ కుమార్ మరణంపై కూడా విచారణ కొనసాగుతుంది అని, త్వరలోనే అన్ని నిజాలు బయటకి వస్తాయని స్పష్టం చేశారు. గతంలో చేసిన పాపాలే నేడు వైసీపీని వెంటాడుతున్నాయని, వాటి నుండి బయటపడేందుకు జగన్ ఆపసోపాలు పడుతున్నారని రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. జీవితాంతం సీఎంగా ఉంటానని తన ఫోటో ఇంట్లో పెట్టుకోమని చెప్పిన జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందుతూ ఉన్నాయి. కేవలం 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి పార్టీ గతంలో చేసిన పాపాలకు ఈరోజు కూడా ఆ పాపాలు వాళ్ళ వెంటాడుతున్నాయి. ఆ పాపాల నుంచి బయటకు వచ్చేదానికి ఈరోజు ఆపసోపాలు పెట్టి వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే మాకే బాధేస్తూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు తప్పిదాలు ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తుంటే, ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి నెలకొక్కసారి కూడా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో పాత్రికేయులు అలాగే మీడియా సోదరుల ముందరకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఒకసారి మీరంతా గమనించాల. జీవితాంతం నేను ముఖ్యమంత్రిగా ఉంటా, నా పటం ఇంట్లో పెట్టుకోండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా ఈరోజు పాలకపక్షం ఏదైతే ఉందో అది చేస్తున్న మేలును కూడా ప్రజలను మైమరిపించే విధంగా చేస్తున్నారంటే మీరు ఒకసారి గుర్తించవలసిందిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు నేను చెప్తున్న విషయం, కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తూ మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనకేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించి సమస్యలపై గొంతెత్తి నినదించారు. సుమారు 64 గ్రామాలకు చెందిన నిర్వాసితులు కుటుంబ సభ్యులతో కలిసి గేటు బయట బైఠాయించి నినాదాలు చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నాయకులు అక్కడికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని కేంద్రం పెడజీవున పెట్టింది అని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు ప్లాంట్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు నేటికి పూర్తి న్యాయం జరగలేదని అన్నారు. ఎన్నికల ముందు ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఆర్కార్డ్ కుటుంబానికి ఉక్కులో మిగిలిన భూమిని ఒక్కొక్క ఎకరం చొప్పున 1 టైం సెటిల్మెంట్ చేయాలి అని, అంతవరకు జీవన భృతిగా ఒక్కో కుటుంబానికి నెలకు 25,000 రూపాయలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జరుగుతుంది చూసారు కదా, గత 10 ఏళ్ల నుంచి కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది ఇంకా జరగట్లేదు. అంటే డిపి హోల్డర్స్ ఎవరైతే ల్యాండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి 45 ఇయర్స్ 50 ఇయర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం జాబ్ చేస్తారంటే మెడికల్స్ కి ఎలిజిబిలిటీ లేదు. అలాంటిది
నేను ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ ని కామెంట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ లోని మనకి మాధవ్ గారు ఉన్నారు, మన బీజేపీలోని ఇన్ఛార్జ్, మన అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు కానీ వర్మ గారు ఉన్నారు మినిస్టర్. వీళ్ళందరూ ఏం చేస్తారండి? ఎందుకంటే బీజేపీకి ఉన్న ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ ని ఒక గ్రిప్ లో పెట్టుకుంది. నేను మోదీ గారిని కామెంట్ చేయను, ఎందుకంటే మోదీ గారు ఇంటర్నేషనల్ టైప్స్ లో చాలా టాప్ అది. కానీ ఎందుకు మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చిన్న చూపుతో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఇది ఒక్కటే ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది. సో ఇలా దాని మీద తక్షణమే మన సీఎం గారు కానీ, అదే విధంగా ఎక్స్ సీఎం గారు ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెట్టి మన జనాలు, మన ఆంధ్ర హక్కులు కాపాడుకోవాలి. ఎందుకంటే మన ఆంధ్ర ఇప్పుడు కానీ స్టీల్ ప్లాంట్ కానీ మన ప్రైవేటీకరణ దిశగా నడిచిన ఒకవేళ మన మన ఆర్కాడ్ హోల్డర్స్ కానీ ఉపాధి కల్పించకపోయినా ఖచ్చితంగా మనం దిగజారిపోతాం. అందుకని రాబోయే రోజుల్లోని మీరందరూ ఉన్న సమిష్టిగా ఒక ఎజెండా పెట్టుకొని ఆర్కాడ్ హోల్డర్స్ కి న్యాయం చేసి తక్షణమే ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ వాళ్ళని ఎదిరించారు, మన ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీని కూడా సెంట్రల్ ఎదిరించారు. అలాంటి నాయకత్వం ఇప్పుడు మన స్టేట్ లో కావాలి. ఎందుకంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి, అంత ఇంపార్టెంట్. స్టీల్ ప్లాంట్ బతికించుకోవడం అంతే ఇంపార్టెంట్. దయచేసి స్పెషల్ ఫోకస్ చేసి మీరు కానీ చేయగలిగితే మన ఈ ఏడాది జూలై 27 నుండి డిసెంబర్ వరకు 381 కోట్ల మేర ఉపాధి కూలీల వేతనాలు పెండింగ్ లో పెట్టారని, తక్షణమే వాటిని విడుదల చేయాలి అని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఉపాధి కూలీలు అనొద్దు అని చెప్పిన పవన్ కళ్యాణ్ కి వేతనాలు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తన సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఉపాధి కూలీల పట్ల ఉంటే 6 నెలలుగా బకాయిలు పెరిగిపోయేవే కాదన్నారు. 18.63 లక్షల జాబ్ కార్డుల తొలగింపుపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అని రవీంద్రరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో ఎంపీడీఓలకు డీడీఎల్ఓలుగా మాజీ సీఎం వైఎస్ జగన్ పదోన్నతి కల్పించిన వారికి ప్రత్యేక ఆఫీసులు ఏర్పాటు చేస్తే ఆ పేరుని డీడీఓలుగా మార్చి తానే ప్రమోషన్ ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేసుకోవడంపై రవీందర్ రెడ్డి మండిపడ్డారు. చేయలేక ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే కనీసం ఈరోజు కేంద్రం కల్పించినటువంటి ఉపాధి హామీ కూలీలకు వెళ్ళినటువంటి కూలీలకు కూడా, అంటే ఈ కూలీలు సహజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళకు జూలై 27వ తేదీ నుంచి 381 కోట్ల రూపాయలని ఈరోజు కూలీలకు అందించాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా చిల్లిగవ్వ కూడా అందించిన పాపాన పోలేదు. అంతటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా వీళ్ళకు కేవలం ధనార్జన, ఓటర్లను గోదావరి నదిలో చేపపిల్లల వదిలింపు విషయంలో భారీ అవకతవకలు జరిగినట్లు మత్స్యకారులు ఆరోపించారు. ఈ సమయంలో గోదావరిలో వదలాల్సిన 58 లక్షల చేపపిల్లలలో వాస్తవానికి కేవలం 30,000 చేపపిల్లలనే వదిలారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు ఇమానియల్ ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చేపపిల్లల వదిలింపు విషయం మీద ప్రశ్నించగా అధికారులు తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, దీనిపై కలెక్టర్కు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజాధనంతో చేపపిల్లలు సరఫరా చేయబడుతూ ఉండగా ఇలాంటి అవకతవకలు మన్నించలేనివి అని మత్స్యకారులు అన్నారు. వెంటనే విచారణ జరిపించి మిగిలిన 57,70,000 చేపపిల్లల్ని గోదావరిలో వదిలించాలి అని డిమాండ్ చేశారు. మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గోదావరి సంబంధించి అంటే 10,000 హెక్టార్లకు సంబంధించిన వాటర్ ఉంటుంది. ఆ వాటర్ సంబంధించి ప్రభుత్వ దృష్టిలో పెట్టుకుని 52 లక్షల చేపల నిర్ధారించారు వేయమని. ఈ వరల్డ్ ఫిషర్మెన్ కోసం నిర్ధారించారు. అందులో భాగంగా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, దానికి సంబంధించిన ఉన్నతాధికారులందరూ ఆ రోజు ప్రోగ్రాంకి రావడం జరిగింది. అయితే ప్రోగ్రాం చేసిన వెంటనే ఈ చేపల వదులు కార్యక్రమంలో మత్స్యకారులందరూ చేపల దగ్గరికి వెళ్ళి అవి చూస్తుంటే అధికారికంగా 52 లక్షల పిల్లలు చేపలు విడుదల చేశారని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిన సీ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో కేవలం 28,000 నుంచి 30,000 చేపలను వదలడం జరిగింది. ఈ నేపథ్యంలో మా మత్స్యకారులందరూ కలిసి డిపార్ట్మెంట్ నిలదీశారు. మీరు 52 లక్షల చేపల వదిలేనని అధికారికంగా ప్రకటించి మీరు 28,000 30,000 పిల్లలు తెచ్చారని అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. మా వాళ్ళు ఇంకా గట్టిగా నిలదీసి అడిగితే మీకు సంబంధం లేదు, ఇక్కడ చేపల వదిలేదన్నా ఏదైనా మా డిపార్ట్మెంట్ ద్వారా వదలాలి, మీకు అసలు ఎటువంటి సంబంధం లేదని మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బెదిరించారు. మీరు ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ పోలీసులతో మిమ్మల్ని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో ఉప్పాడ మత్స్యకారులకు జీవనోపాధి అభివృద్ధి చెందడానికి మత్స్యకార జీవన ఉపాధి శిక్షణ యాత్ర ఎంతో ఉపయోగపడుతుంది. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంత మత్స్యకారులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారంతో కేరళ మరియు పుదుచ్చేరి, కొచ్చిన్ ప్రాంతాల్లో ఉన్న సముద్రపు నాచు మొక్కలు, సముద్రపు సెరికల్చర్ అవగాహన చేసుకున్నటకు బస్సులో తీసుకుని వెళ్లారు. ఉప్పాడ తీర ప్రాంతానికి చెందిన మత్స్యకారులు, మత్స్యకార మహిళలు 2 బస్సుల్లో తరలి వెళ్లారు. ఈ బస్సులకు నియోజకవర్గ జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యులు తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఉప్పాడ పరిసర తీర ప్రాంత మత్స్యకార సోదరులు సోదరిమణులందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో, వారి యొక్క కృషితో కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి తమిళనాడు, పాండిచ్చేరిలో ఉన్నటువంటి మండపంలో శిక్షణ ఇప్పించడం కోసం, ఆ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే సముద్ర ఆధారిత ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ఈరోజు మత్స్యకార సోదరులని సోదరిమణులను కూడా మరి తమిళనాడు ప్రాంతానికి 30 మందిని పంపించడం జరుగుతూ ఉంది. అలాగే కేరళ ప్రాంతానికి కూడా మరొక 30 మందిని మరి పంపించడం జరుగుతుంది. దీని ద్వారా వారికి తమిళనాడు ప్రాంతంలో వెళ్ళేటువంటి ఏదైతే శిక్షణ తీసుకుంటా ఉన్నారో, ఏదైతే సముద్ర ఆధారితంగానే ప్రత్యామ్నాయంగా మరి లాభాల బాటలో ఏ విధంగా తీసుకురావచ్చు, వారి బతుకుదెరువుని ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనే దాని మీద వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కోసం ఈరోజు ఇక్కడ మత్స్యకార సోదరులను పంపించడం జరుగుతుంది. అలాగే కేరళ కూడా మరొక 30 మందిని పంపించడం జరుగుతుంది. కేరళ వెళ్ళే వారికి ట్రైనింగ్ ఏంటంటే, ఆ శిక్షణ ఏదైతే మీరు సముద్రం మీద ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఉత్పత్తులు పట్టుకున్న తర్వాత హైజెనిక్గా, అంటే మీరు ఈరోజు కేజీ 30 రూపాయలు 40 రూపాయలకు అమ్ముతుంటే ఓటు వేయలేదనే నెపంతో అనూరు మాజీ సర్పంచ్ అధికార పార్టీ నాయకుడు అరవింద్ కుమార్ తన పట్ల కక్ష కట్టి హౌసింగ్ లోన్ వంటి సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకోవడాన్ని, దళిత మహిళలపై దురుసుగా ప్రవర్తించడానికి నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, IFTU, ప్రగతిశీల మహిళా సంఘం, PDSU ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం PGRESలో జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందించారు. జాయింట్ కలెక్టర్ గ్రామంలో విచారణ చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాకు APRCS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు నాయకత్వం వహించి మాట్లాడారు. గత 30 ఏళ్లుగా అల్లూరి సీతారామరాజు నగర్ నిర్మించుకుని సుమారు 115 కుటుంబాలు జీవిస్తున్నాయని, వీరంతా దళిత వర్గానికి చెందిన వారని, ఆ కాలనీకి వ్యక్తిగత మరుగుదొడ్లు, డ్రైనేజీలు, రోడ్లు వంటి మౌలిక వస్తువులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మౌలిక వస్తువులు కల్పించకుండా గ్రామ మాజీ సర్పంచ్ అధికార పార్టీ నాయకుడు సింగన అరవింద్ కుమార్ అడ్డుకుంటున్నారని, ఇది దుర్మార్గమైన చర్యని ఖండించారు. ఈ కార్యక్రమంలో APRCS ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు, కొంచె అంజిబాబు, మడికి సత్యం తదితరులు పాల్గొన్నారు. పెద్దాబ్రహ్మణ్యంలో ఆనూరు గ్రామంలో రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందాడైనటువంటి TDP నాయకుడు మాజీ సర్పంచ్ అరవింద్ గారు మరి దళితుల మీద వివక్షత చూపిస్తూ ఉన్నాడు. మీరు మా పార్టీకి ఓటేయలేదు కాబట్టి, మీరు మాతో లేరు కాబట్టి సంక్షేమ పథకాలు మీకు అమలు చేయమని మరి డైరెక్ట్గానే బెదిరిస్తూ, వాళ్ళని దురుసుగా ప్రవర్తిస్తూ, వాళ్ళని ఆవేదన గురి చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా మరి పునాదులు వేసుకుని ఉంటే ఆ పునాదులకి మట్టి కూడా తోలనివ్వకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి ట్రాక్టర్లందరినీ కూడా ఆఫ్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్కేమో ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రధానమైన చెరువు మట్టి తోలుతూ ఉన్నారు. మరి బళ్ళు ట్రాక్టర్లో మట్టి అంతా కూడా లేఅవుట్లు పోసుకుంటూ ఉన్నారు. లేఅవుట్లకి అంత వ్యాపారం చేస్తూ కూడా మరి దళితులు ఇల్లు కట్టుకుంటామంటే దళిత పునాదుల్లోకి మట్టి అయినకుండా అడ్డుకుంటూ ఆ దళితుల మీద కూడా వాళ్ళ మీద వివక్షత చూపిస్తూ వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అల్లూరు సీతారామరాజు నగర్కి గత 30 ఏళ్ళుగా మరి కాపురాలు ఉంటున్నా సరే ఆ యొక్క ఏరియాలో మరి మౌలిక వసతులు కల్పించలేదు. డ్రైనేజీలు లేవు, ఎత్తుగత మరుగుదొడ్లు లేవు, సిసి రోడ్లు లేవు. తక్షణమే మౌలిక వసతులు కల్పించాలి. జిల్లా కలెక్టర్ గారు ఆ గ్రామంలో విచారణ చేపట్టి ఈ యొక్క రాజ్యాంగ వలనపై మరి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈవేళ గత 30 ఏళ్ళ నుంచి కూడా ఆనూరు గ్రామంలో ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ మీద వివక్ష చూపిస్తున్నారు. ప్రధానంగా ఈవేళ విశాఖ జిల్లా కూర్మనపాలెంలోని స్టీల్ సిటీ డిపో తరలింపు అన్నది జరగదని, ఇందుకోసం నేషనల్ మజ్దూర్ యూనియన్ కృషి చేస్తోంది అని యూనియన్ ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు తెలిపారు.
ఈ మేరకు డిపో ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిపో కొనసాగడం కోసం 101 రోజులుగా కార్మికులు తలపెట్టిన దీక్షలను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో హామీతో నిలిపివేస్తున్నట్లు తెలిపారు. డిపో నిర్వహణ కోసం తీసుకున్న లీజు ముగిసిందని, దీనిని 33 ఏళ్లకు పొడిగించాలి అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరామని, త్వరలో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు పిఎన్ మూర్తి, ఏకే శివాజీ, రామారావు, ప్రసాదరావు, పివివి మోహన్, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్ బొండా జగన్ పిల్ల, శంకర్రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి వేలాది ప్రజలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కొరకు భూములు ఇచ్చి ఇవాళ మన ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టకే బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ ఉండాలని ఏర్పాటు చేసింది. దాంట్లో ప్రజల రవాణా అవసరం నిమిత్తం దాదాపు 30 సంవత్సరాల క్రితం ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో డిపోని, ఈ మధ్య కాలంలో స్టీల్ ప్లాంట్ అధికారులు దీన్ని తీసేయాలని ఏదైతే ప్రపోజల్ ఇవ్వడం జరిగిందో, దాని మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి గాజువాక శాసనసభ్యులు పెద్దలు మరి పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు లాంటి జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ, జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి భరత్ గారు కానీ, ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు మంత్రివర్యులు కానీ స్పందించి ఈ డిపో ఇక్కడే ఉండే విధంగా కేంద్ర మంత్రివర్యులతోనూ, సహాయ మంత్రివర్యులతోనూ మాట్లాడి ఇవాళ డిపో ఇక్కడే కంటిన్యూ చేయడానికి DDRs మీటింగ్ లో కూడా ఏదైతే ఇవాళ తీర్మానం చేయించి ఇవాళ స్టీల్ ప్లాంట్ పంపించడం జరిగిందో, నిన్న కలెక్టర్ గారు హామీ ఇచ్చిన మేరకు, మొన్న ఏదైతే పల్లా శ్రీనివాసరావు గారు హామీ ఇచ్చిన మేరకు ఏదైతే ఈ డిపో ఇక్కడే ఉంటుందని ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో, ఆ మేరకు ఏదైతే ఇక్కడ ఉంచాలని హామీ ఇవ్వడం జరిగిందో, ఆ మేరకు 101 రోజుల నుంచి జరుగుతున్న రిలే నిరాహార దీక్ష ఇవాళ జిల్లా స్థాయి కార్యకర్తలందరూ మీటింగ్ లో ఆ నిరాహార దీక్షను క్లోజ్ చేస్తూ భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ డిపో ఎత్తే అనే పరిస్థితి రానికుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇస్తున్నారు కాబట్టి ఆ మేరకు ఉద్యమాన్ని విరమించడం జరుగుతుంది. ఏ పరిస్థితులైనా మరలా ఈ పరిస్థితి ఏర్పడితే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో మళ్ళీ ఉద్యమ కార్యక్రమం ప్రారంభించడానికి కూడా వెనకం చేసే సమస్య లేదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ మధ్య కాలంలో గత 2 రోజుల క్రితమే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కి రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఇవాళ సమస్యలు చర్చించడానికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, కూటమి ప్రభుత్వానికి నేషనల్ మజ్దూర్ యూనిటీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సమస్యల విషయం ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణ పరిష్కారానికి. క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకుని పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో క్రైస్ట్ ఎవాంజలికల్ లూథరన్ మినిస్ట్రీస్ లూథరన్ బైబిల్ శిక్షణ కళాశాల ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. పాస్టర్ శామ్యూల్ కుమార్, జనసేన నాయకుడు బాలిపల్లి రాంబాబు చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మహారాజా కుమారుడు రామరత్నారావు, బండి రవి తదితరులు పాల్గొన్నారు. మన గొడవ సెంటర్ ఉన్న సిటీలో శామ్యూల్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో లోదరి మినిస్ట్రీ వారు ఒక 50 మంది నిరుపేదలకు 10 కేజీల రైస్ మూట, 1 కేజీ ఆయిల్, 1 కేజీ కందిపప్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పాస్టర్ గారు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ముందు నుంచి కూడా ప్రతి పేదవారిని గుర్తించి వాళ్ళకి ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో లేకపోతే వస్త్రాలు ఉంటాయో అన్నీ కూడా వాళ్ళని సంఘ సభ్యులందరికీ మరియు ఇతరుల కూడా పిలిచి ఆయన ప్రతి సంవత్సరం ఇలా ఇవ్వడం జరుగుతుంది. వారికి మా పెద్ద జగ్గయ్య చెరువు ప్రజల తరఫున, సంఘ సభ్యుల తరఫున ఫ్యామిలీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈ సమయంలో మరి రైసు, ఆయిల్ ప్యాకెట్, పప్పు దినుసులు, కొన్ని ప్యాకేజీ మాకు క్రైస్ట్ ఎవాంజలికల్ లూథరన్ మినిస్ట్రీ, నేను బైబిల్ తరబీదు పొందిన కళాశాల యందు ఈ మొంట తుఫాను ద్వారా కొంతమంది నష్టపోయారు. మరి ఈ యొక్క బిడ్డలకు ప్రజల విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న సాయి నిరంజన్ కాలనీలో అనధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్టియన్ చర్చిను ప్రభుత్వం నిషేధించాలి అని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి పూడి పెద్ద శర్మ, కాలనీ అధ్యక్షుడు రంగదామ ఆల్వార్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా పెందుర్తిలో మాట్లాడుతూ చర్చి వల్ల స్థానికులకు చాలా ఇబ్బందిగా ఉందని, పెద్ద పెద్ద సౌండ్లతో ప్రతిరోజు కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఉండేలా ప్రార్థనలు చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్కు, పోలీస్ కమిషనర్కు, పెందుర్తి తహసీల్దార్ సిఐలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కాలనీలో అనధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్టియన్ చర్చిను నిషేధించే వరకు కాలనీ వాసులు అందరూ ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో కాలనీ వాసులు కాళిదాసు, సూర్యప్రకాష్, రేవతి, సుభాష్ని పాల్గొన్నారు. అన్అఫీషియల్ చర్చ్ ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు సహాయ సహకారాలు అందించండి మీది అని అంటే, ఇక్కడికి వచ్చి చూస్తే అది
అనాథరైజ్డ్ చర్చ్. 2 ఆయన పేరు డి కాంతారావు గారు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎస్సీ మాదిగ అని చెప్పుకుంటూ గవర్నమెంట్లోంచి అన్ని రకాలైనటువంటి రిజర్వేషన్లు పొందుతూ క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి పాస్టర్గా చేస్తూ వాళ్ళ పిల్లలకు కూడా ఎస్సీ హోదాలో ఉద్యోగాలు పొందించి మొట్టమొదటిగా మా ఎస్సీ హిందువులకి అన్యాయం జరుగుతోందని మేము ద్వారా ముందర తెలియజేస్తున్నాం. నా పేరు టీటీఆర్ ఆళ్వార్ అండి. నేను కాలనీ సాయి నిరంజన్ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా చేస్తున్నాను. గతంలో కూడా నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ చర్చి గారికి సౌండ్ తగ్గించమంటే వెంటనే వాళ్ళ అమ్మాయిలతో వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆ గతంలో 6 మంది మీద పెట్టారు. పోలీసులు ఒక నెల రోజులు తిరిగారు. మమ్మల్ని చాలా అంటే మాకు ఉద్యోగస్తులం కాబట్టి దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. మేము చాలా భయపడి చాలా ఇబ్బంది పడ్డాము. అయినా సరే తమ డిమాండ్లను పరిష్కరించాలి అని కోరుతూ గంగవరం కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖ జిల్లా గంగవరం పోర్టు వద్ద గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మికులు తమ బకాయిలను తక్షణమే చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసుకుంటూ పోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కార్మికులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతుంది అని ఆరోపించారు. పోర్టు ఏర్పాటుకు ముందిచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. బకాయిలు చెల్లించాలి అని, అక్రమ కేసులు ఎత్తివేయాలి అని, జట్టి నిర్మాణంతో పాటు జీవనోపాధి కల్పించాలి అని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు కార్యక్రమం 27 లక్షల ఒప్పందం, మరి 60 రోజులు ఇస్తామని చెల్లిస్తామని చెప్పి 2 సంవత్సరాలుగా కార్మికులు తిప్పిస్తూ ఈ రోజు కార్మికుల తాలూకు ఆగ్రహాన్ని మేనేజ్మెంట్ చూసింది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. తక్షణమే మా కార్మికులకు ఏదైతే బకాయిలు ఉన్నాయో, మా కార్మికుల సమస్యలు ఉన్నాయో, కార్మికుల పైన అక్రమంగా పెట్టిన కేసులు ఉన్నాయో, ఇవన్నీ క్లియర్ చేస్తేనే ఇక్కడ నుండి లేచే పరిస్థితి ఉంటుంది. లేని ఎడల మరో ఉద్యమాన్ని అదాని యాజమాన్యం చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కూడా తెలియపరుచుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే అక్రమంగా మా ఉద్యోగాల్ని అన్యాయంగా తొలగించేసింది కాకుండా మాకు డబ్బులు ఇవ్వకపోగా ఎటువంటి జీవనోపాధి లేకుండా మా గ్రామాలను మోసం చేసి దగా చేసి జట్టి నిర్మాణం చేస్తానని ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలుగా జీవనోపాధికి అక్కడున్న మత్స్యకారులందరినీ కూడా దూరం చేసే దౌర్భాగ్యంలోని మా మత్స్యకారుల జీవనాన్ని గడుపుతున్నాం. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి ఉద్యమాలు జరగకుండా ప్రజల్ని సక్రమ పద్ధతిలో వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగించుకునే విధంగా జట్టి నిర్మాణం తక్షణమే చెయ్యాలి. ఎందుకంటే ఇటు ఉపాధి లేదు, ఓ పక్క స్టీల్ ప్లాంట్ లో లేదు, ఓ పక్క ఎక్కడికి వెళ్ళినా సరే కార్మికులకి పనులు ఇవ్వట్లేదు, పాసులు ఇవ్వట్లేదు. ప్రభుత్వం పెద్దలు ఆలోచించి తక్షణమే మా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ డయల్ యువర్ కమిషనర్ కి ప్రజల నుండి అందే ఫిర్యాదులు, అర్జీలను క్షేత్రస్థాయిలో విభాగాధిపతులే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి అని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులు స్పష్టం చేశారు. డయల్ యువర్ కమిషనర్ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కౌన్సిల్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా మేయర్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలి అని అన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లడానికి వీల్లేదన్నారు. క్షేత్రస్థాయి అధికారులు అర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పరిష్కారం అనంతరం ఫిర్యాదుకి సమాచారం తెలియచేయాలి అని అన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఉబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, బి శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, మేనేజర్ బాలాజీ భాష పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట శివారులో గత నెల 24న జరిగిన పెదబాజీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు బాలసుబ్రహ్మణ్యాచారి, రాంబాయమ్మలను ఈ నెల 6న అరెస్ట్ చేసినట్లు సిఐ సుబ్బారావు తెలిపారు. నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు.
హత్యకు గురైన పెదబాజీ భార్యతో బాలసుబ్రహ్మణ్యాచారికి వివాహేతర సంబంధం ఉందని, దీనిపై వివాదం నడుస్తుండటంతో బాజీని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడని, దీనికి నిందితుడి అత్త సహకరించినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య షేక్ జబీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు. దీని గురించి నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 283/2025 అండర్ సెక్షన్ 103 క్లాజ్ 1 రెడ్ విత్ 35 BNS నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఫస్ట్ ఇతన్ని స్టాప్ చేసి చంపింది ఎవరో తెలీదు. దాని గురించి మా ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు సారు, అదేవిధంగా డిఎస్పీ గారు హనుమంతరావు గారు, వీళ్ళు సారాళ్ళు మమ్మల్ని డైరెక్షన్ చేసి దీంట్లో దర్యాప్తు స్టార్ట్ చేసాం. ఇది దర్యాప్తులో ఏం తెలిసిందంటే, ఈ మృతుడు పెదబాజీ అనే అతనికి మన నరసరావుపేటకు చెందిన ఒక టాటూలేస్ ఆవిడతో అక్రమ సంబంధం ఏర్పడింది. దాని గురించి ఒకటో నిందితుడికి ఆవిడ దీంట్లో ఒకటో నిందితుడి భార్య, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతనితోనే ఉంటూ ఉంది. దాని గురించి ఒక 2-3 months నుంచి భార్యాభర్తలకు గొడవ జరుగుతూ ఉంది. తర్వాత ఈ మధ్య 23వ తారీఖు ఆ అమ్మాయి అక్టోబర్ 23వ తారీఖున కంప్లీట్గా ఇంట్లో నుంచి తెల్లవారుజామున అతనితో వెళ్ళిపోయింది. దాని గురించి ఈ ఒకటవ నిందితుడైన ఆ అమ్మాయి భర్త ఎక్కడ తీసుకెళ్ళిందని కనుక్కొని ఈ మృతుడి ఇల్లు, అదేవిధంగా ఇతను ఎక్కడ పని చేస్తున్నాడు అన్నీ కనుక్కొని నిఘా పెట్టాడు. నిఘా పెట్టి అతని అత్త అయిన అంటే ఆ లేడీ యొక్క అమ్మతో కలిసి అతను చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఆ రోజు తెల్లవారుజామున వాళ్ళ ఇంటికాడ నుంచి బయలుదేరి ఈ సీనా పఫన్స్కి వచ్చి అతను రోజు టీ స్టాల్కి వచ్చే టైంకి సుమారు 5:45 గంటలకి ఇతను అతన్ని పట్టుకోగా ఈమె కత్తి తీసుకొని అతను స్టాబ్ చేసి చంపేసింది. దీని గురించి దర్యాప్తులో తేలడంతో వీళ్ళని నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ముద్దాయిలిద్దరిని కూడా అక్కడ వల్లభ చెరువు దగ్గర అరెస్ట్ చేసి, తర్వాత హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, అదేవిధంగా వాళ్ళు తొడుక్కున్న బట్టలు అవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. పరకామణి దొంగతనం కేసులో జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు. పరకామణి దొంగను జగన్ వెనకేసుకొస్తున్నారంటూ విమర్శలు. గంజాయి సరఫరాదారు కొండారెడ్డిని సైతం జగన్ వెనకేసుకొస్తున్నారని ఆరోపణ. విశాఖ ఉక్కు మెయిన్ గేట్ వద్ద నిర్వాసితుల ఆందోళన. కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై ఆగ్రహం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపైన నేతల మండిపాటు. పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలను తక్షణమే విడుదల చేయాలి. వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీందర్ రెడ్డి డిమాండ్. వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.